వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఇన్స్టిట్యూట్ నుండి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ కి చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం ఒక ప్రోగ్రాము ఆల్రెడీ రన్ అవుతా ఉంది. ప్రజెంట్ సెకండ్ బ్యాచ్ 1/10/2024, అంటే ఈ యొక్క అక్టోబర్ 1 నుండి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవటం జరుగుతుంది. సెకండ్ బ్యాచ్ అక్టోబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క వివరాలు ఏంటి అంటే, మనకి జనరల్గా ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మొత్తం కూడా 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సెవెన్లో ఇంగ్లీష్ కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ని మనం ఈవినింగ్ 7 to 8 ఆన్లైన్లో చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ 7 to 8 జూమ్ కాన్ఫరెన్స్లో ప్రతిరోజు కూడా రోజుకి 1 అవర్ చొప్పున ఒక్కొక్క సబ్జెక్టు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈసెట్ అండ్ ఆర్ఆర్బిని ఫోకస్ చేసుకుని, అంటే పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అంటే ఈసెట్ అనేటువంటి ఎంట్రన్స్ రాయాలి. సో ఈసెట్ అనేటువంటి ఎంట్రన్స్ లో 200 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అంటే 200 క్వశ్చన్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ 200 క్వశ్చన్ లో ఒక ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్ రావటం జరుగుతుంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ నుంచి 25 మార్క్స్ రావటం జరుగుతుంది. ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి 25 మార్క్స్ రావటం జరుగుతుంది. అంటే మీ 3 సంవత్సరాల్లో చదివేటువంటి ఫస్ట్ ఇయర్లో చదివేటువంటి సబ్జెక్ట్స్లోనే 75 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 మార్క్స్ మీకు ఈ సెట్లో రావటం జరుగుతుంది. అందుకనే ఫస్ట్ ఇయర్ యొక్క సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాటితో పాటుగా మీ యొక్క రిమైనింగ్ సబ్జెక్ట్స్, ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మీకు కాలేజీలో ప్రజెంట్ ఆల్రెడీ యూనిట్ టెస్ట్ 1 కంప్లీట్ చేసి ఉంటారు. ఓకే. సో ఇందులో మీకు మార్క్స్ తక్కువ వచ్చినా, లేదంటే ఏదైనా సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోయినా, ఏ బ్రాంచ్ అయినా కానీ మనం ఇక్కడ జరిగేటువంటి 7 to 8 క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అలాంటి దాంట్లో భాగంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఒకటి చాలా మంది డిఫికల్ట్ గా ఫీల్ అవుతా ఉంటారు. ఆల్రెడీ మీరు ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతున్నారు కాబట్టి మీకు తెలుసు. కాబట్టి ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా చెప్పడం జరుగుతుంది. కంప్యూటర్స్ కి సంబంధించి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్ కూడా చెప్పడం జరుగుతుంది. అలానే ఈసీకి సంబంధించి ఇక్కడ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ నుంచి ఈసెట్ లో 2 మార్క్స్, ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్ నుంచి 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్, ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈసీ వాళ్ళకి సంబంధించి ఈ సబ్జెక్ట్స్లో 8 మార్క్స్ రావటం జరుగుతుంది. అలానే ట్రిపుల్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ సబ్జెక్ట్ ఒకటి, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ, ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి 8 మార్క్స్ మీకు రావటం జరుగుతుంది. సివిల్ అండ్ మెకానికల్ సబ్జెక్ట్స్లో మెకానికల్ కి అండ్ సివిల్ కి కామన్ గా ఉండేటువంటి సబ్జెక్టు ఇంజనీరింగ్ మెకానిక్స్. ఇంజనీరింగ్ మెకానిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అలానే సర్వేయింగ్, బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఇవన్నీ కూడా మీకు ఈవినింగ్ ఆన్లైన్ క్లాస్లో కవర్ చేయటం జరుగుతుంది. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి సెకండ్ బ్యాచ్ అక్టోబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. సో టెంటేటివ్గా మండే ఇంజనీరింగ్ ఫిజిక్స్, ట్యూస్డే మ్యాథమెటిక్స్, వెన్స్డే కెమిస్ట్రీ, థర్స్డే డ్రాయింగ్ సబ్జెక్టు, ఫ్రైడే బ్రాంచ్ సబ్జెక్ట్స్. ఫ్రైడే బ్రాంచ్ సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ ఇయర్ యొక్క బ్రాంచ్ సబ్జెక్ట్స్లో ఈ సెట్ వెయిటేజ్ 2 or 3 మార్క్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి వీటిని ఆల్టర్నేటివ్ అంటే ఒక వీక్ ఒక బ్రాంచ్ సబ్జెక్ట్ జరిగితే నెక్స్ట్ వీక్ ఇంకొక బ్రాంచ్ సబ్జెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలానే జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కానీ అటెండ్ అవ్వాలి అంటే మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే రీజనింగ్ అని, యాప్టిట్యూడ్ అని చెప్పి, ఓకే, అలాంటి కెరియర్ గైడెన్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనేది
జరుగుతూ ఉంటుంది. సో ఇది మన యొక్క ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ అండి. ప్రతిరోజు కూడా 7 to 8 మాత్రమే, అంటే ఈవినింగ్ మీకు మార్నింగ్ క్లాస్ వర్క్ అక్కడ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 7 to 8 మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఓకే. ప్రోగ్రామ్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్ ఎస్బిటిఈటి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రన్ అవుతా ఉంటుంది. సో ఇదండి ఈ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి, మీకు దీని యొక్క డీటెయిల్స్ వివరాల కోసం మీరు ఈ యొక్క నెంబర్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.